ప్రియా, నిన్ను ప్రేమించటమే నా క్రియ. నీకు రాదా నా మీద దయ? మనిద్దరి మధ్యలో మీ అన్నయ్య అయ్యాడు కొరకరాని కొయ్య. అడ్డొస్తే వాడి పెళ్ళాం ముండ మొయ్య. నువ్వు కాదంటే తప్పుతుంది నా గుండె లయ. చూసావా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో? నువ్వే నన్ను అర్థం చేసుకోవటం లేదు. అర్థం చేసుకోవా ప్లీజ్? కిరణ్, యాదిగాడు పైసలు ఇచ్చిండా? నేను సార్ రేపిస్తున్నాను. ఏం మజాక్ చేస్తున్నాడా సాలెగాడు? మనకిట్లా పైసలు పుక్కట్టుకు వస్తున్నాయి అనుకున్నాడా? వడ్డీ పైసలు రేపు కట్టలేదనుకో సలగాడి చెడ్డీ ఇప్పి కొడతా అని చెప్పు. జీ సాబ్. బద్మాష్, పైసలు కనుక రేపు వసూలు కాలేదనుకో ముందు నిన్నుదంతా మన చెమటలు తీసైనా పర్వాలేదు, పైసలు వసూలు చేయి. ఏంది సమజైందా? లేకపోతే ఇంట్లోకి వెళ్ళి మొత్తం సామాన్ ఎత్తుకరా. సాబ్. చెల్లలేదురా? ఏందమ్మా ఆకాశం దిక్కు చూస్తున్నావు? అన్నం తిన్నావా? లేదు. ఆ పావురం చూడన్నయ్య ఎంత ముద్దుగా ఉందో. నీకు పసందైందా? చాలా. ప్రియా, ప్రియమ్మా. వస్తున్నా. ఏంటన్నయ్య స్మెల్ చాలా బాగుంది. ఇదేంటి ఫ్రై వెరైటీగా ఉంది? తింటే ఇంకా బాగుంటది. చెప్తే కదా తినేది. నీకు ఇష్టమైన కబూతర్ మాంసం వండించిన తినమ్మా. పావురం ఫ్రైయా? నువ్వు అడిగినావు కదా. చా, నేను అడిగింది పంజరంలో పెట్టుకుని పెంచుకోవడానికి, పళ్ళెల్లో పెట్టుకుని తినడానికి కాదు. చా, సారీ అమ్మా, నువ్వు తిననీకి అడిగినావు అనుకున్నా. ఏంటి అనుకునేది? అయినా అంత ముద్దుగా ఉన్న పావురాన్ని ఎలా చంపబుద్దయిందన్నయ్య? నువ్వు అడిగేది నెల మీద తిరిగేడిదైనా గాల్లో ఎగిరేడిదైనా తెచ్చియకపోతే అన్నయ్య మనసు ఊకోదమ్మా. దీన్ని ప్రేమ అనరు, పిచ్చి ప్రేమ అంటారు. ప్లీజ్ కూసోమ్మా, కూసో. చెల్లమ్మా, కోపం వచ్చిందా? ఇంకెప్పుడు గిట్లా నీకు ఇష్టం లేని పని చేయనమ్మా, సరేనా? సర్లే. అది మా చెల్లె ఎప్పుడు గిట్లా నవ్వుతూనే ఉండాలి. కిరణ్ సాబ్, చెల్లెని కాలేజీ కాడ తిప్పిరా. పోయిరా. బాయ్ అన్నయ్య.